యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరవాలని మనం చేస్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కర్మవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి ఎక్కువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ప్రకటన గ్రంథ ధ్యానములను ప్రారంభించాం. ఇంతవరకు 3 సంఘాలు గూర్చి దేవుడు మనతో మాట్లాడాడు. ఎఫెసు సంఘము, స్ముర్నా సంఘము, పెర్గము సంఘము గూర్చి దేవుడు మాట్లాడాడు. ఈరోజు తుయతైర సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క తుయతైర సంఘంతో దేవుడు మాట్లాడుతుండగా మన సంఘములో ఉన్న మనము దేవుడి యొక్క మాటలు విని, అలనాడు దేవుడు యోహాను చేత వ్రాయించినటువంటి ఈ గ్రంథము గూర్చి ప్రకటన చేయుచుండగా మనము కూడా ఈ ఉదయకాలమందు భక్తి శ్రద్ధలతో విని దేవుడి యొక్క మాట చొప్పున జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7 సంఘాలకు దేవుడు యోహానుకు ప్రత్యక్షమై యోహాను గారు చేత వ్రాయించినటువంటి ఈ యొక్క పత్రికను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు యోహాను గారి చేత ఈ 7 సంఘాలకు చెప్పమనేటటువంటి సంగతులు వ్రాయమన్నాడు. యోహాను గారు వ్రాశారు. గడిచిన 3 సంఘముల నుండి మనము నేర్చుకున్నాం. దేవుడు సంఘములతో చెప్పేటటువంటి మాటలు
మనము విన్నాం. మొదటిది ఏంటంటే సంఘము, ఆయా సంఘాలు దేవుని యొక్క మార్గములో నడిచి దేవునికి అనుకూలమైనటువంటి జీవితము జీవించడం ద్వారా దేవుడు మెచ్చుకున్నాడు, వారిని మెచ్చుకున్నాడు. అదే క్రమములో అదే సంఘం గూర్చి దేవుడు నొచ్చుకోవడం కూడా జరిగింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయడం ద్వారా, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు చేయడం ద్వారా దేవుడు వారి మీద తప్పు మోపాడు. మెచ్చుకున్నాడు, మంచిది, మెచ్చుకున్నాడు. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు, ఆ సంఘస్థులను మెచ్చుకున్నాడు, వారు చేసే పనులు బట్టి మెచ్చుకున్నాడు. కానీ అదే క్రమంలో దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారి విషయంలో తప్పు మోపాడు. ఎందుకు తప్పు దేవుడు మోపాడు అంటే దిద్దుబాటు కావాలని, దేవుడికి స్తోత్రం, మార్పు నొందాలని. దేవుడు మనల్ని ప్రేమించి మనము మార్పు నొందాలి. మనము మార్పు నొంది పరిశుద్ధులముగా మార్చబడి దేవుడి యొక్క రాజ్యానికి వారసులం అవ్వాలని దేవుడు తన ప్రజలైనటువంటి మనందరినీ ప్రేమించి ఆయన మన దోషములను, మన తప్పులను ఎత్తి చూపుతూ మీరు మానుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కదా. మీరు విడిచిపెట్టండి, దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాన్ని మీరు విడిచిపెట్టండి, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మాత్రమే నడుచుకోండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు తుయతైర సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము అని యోహాను గారికి దేవుడు సెలవిచ్చాడు. ఏమని రాయమన్నాడు? తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో తెలియజేశాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. మరేం రాయబడింది? అపరంజిని పోలిన పాదములు గల దేవుడు, దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. అపరంజి పాదములు అంటే ఇంగ్లీష్ లో రాయబడింది ఫైన్ బ్రాస్, శుద్ధమైనటువంటి ఇత్తడితో చేయబడినటువంటి పాదములు పోలిన వాడు. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. దేవునికి అనేక నామములు ఉన్నాయి. అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామము యేసు నామము. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి సంగతులు తుయతైర సంఘము గురుండి మన సంఘముతో, మన సంఘములో ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఈ యొక్క దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని మనము ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు మార్గంలో నడిచినట్లయితే ప్రభువు మనల్ని దీవిస్తాడు, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ తెలియజేశాడు తుయతైరలో ఉన్న సంఘము ఎలా ఉన్నదో మరి యోహాను గారి చేత వ్రాయించాడు. 19వ వచనం చూసినప్పుడు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఆ తుయతైర సంఘం, ఆ సంఘం ఇప్పుడు మన సంఘం మనము సరిపోల్చుకొని ఆ సంఘంతో దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము ఈరోజు విని అలాగే మనము నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ క్రియలు ఇక్కడ వీరి గురించి రాయబడింది. మొదటి కంటే చివరిలో అధికముగా ఉన్నది. మొదటి దానికంటే
చివరిలో అధికముగా ఉన్నదని తెలియజేశాడు. ద లాస్ట్ ఆర్ మోర్ దాన్ ద ఫస్ట్. మొదటి దానికంటే ఏమిటి చివరికి అధికమైపోయింది. అధికం. ఇక్కడ ఉన్నారా? వారు రోజు రోజుకి ఇంప్రూవ్ అయ్యారు, రోజు రోజుకి అభివృద్ధి నొందారు. దేవుడు మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడంటే నీ క్రియలు, నీ పనులు మొదటి కంటే చివరికి అధికమైపోయాయి. క్రియలు పనులు, మనము చేసినటువంటి పనులు, దేవుని కొరకే మనం చేసినటువంటి పనులు, క్రియలు, మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ దినాలు గడుస్తున్న కొలిది మనము చేసిన పనులన్నీ కూడా మంచివిగా ఉండడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. మంచిగా పెరుగుతున్న కొలది వారు చేసిన పనులన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు. మొదటగా మంచి పనులు చేసి తర్వాత చెడ్డ పనులు చేయడం కాదు. ఆ తొలితైర సంఘము ఆ యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే రోజులు గడుస్తున్న కొలది అభివృద్ధి దశలో ఉంది. దేవునికి స్తోత్రం కనుక ఇంక్రీజ్ అయ్యా, అభివృద్ధిని ఉందా. మంచి పనులు, మనము చేసేటటువంటి పనులు కూడా మనకి ఇచ్చినటువంటి దేవుడి సంఘం, ఈ సంఘానికి దేవుడే శిరస్సు కనుక మనము చేసేటటువంటి ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటూ దినాలు గడిచే కొలది మన పనులన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ఉన్నట్టుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. మొదటి కంటే పెరుగుతున్న కొలిది, ఎదుగుతున్న కొలిది, అభివృద్ధి చెందుతున్న కొలిది ఇంకా 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 బాగు 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 బాగు. అటువంటి క్రియలు చూసి దేవుడు ఆనందిస్తాడు. అటువంటి క్రియలను చూసి దేవుడు సంతోషిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ క్రియలు మొదటి కంటే చివరికి బాగున్నాయి. నీ ప్రేమ మొదటి కంటే రోజు రోజు అభివృద్ధి చెందింది. దేవుని యందు ఉన్న ప్రేమ, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవునికి స్తోత్రం, ఎవరైతే అధికముగా దేవుని ప్రేమిస్తారో వారందరూ కూడా దేవుడు లోకాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో తనను నమ్ముకున్నటువంటి వారు కూడా లోకాన్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రేమ అధికమవ్వాలి. ప్రేమకు బదులు కోపం అధికమైంది అనుకోండి, ఏమి ప్రయోజనము? ప్రేమ కంటే ద్వేషం అధికమైంది అనుకోండి, ఏమి ప్రయోజనము? దేవుడు మెచ్చుకునేటటువంటి వారి గుంపులో మనం ఉండాలి. తొలితైర సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. మీ ప్రేమ మొదటి కంటే ఇప్పుడు అధికమైపోయింది. సంఘాలు ప్రేమలో ఎదిగినప్పుడే సంఘాభివృద్ధి జరుగుతుందండి. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి దేవుని మనం నమ్ముకున్నాము కనుక మనం ప్రేమలో వేరు పారాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమించే మనసు ఉందే, అందరిని ప్రేమించే మనసు ఉన్నదే, ఆ మనసు దేవుడి మనసు అండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమలో తొలితైర సంఘము ఎదుగుతూ ఉంది. మొదటి కంటే ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా ఉంది, అధికమైందని దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడండి. మా క్రియలలో అధికమవ్వాలి, ప్రేమలో అధికమవ్వాలి, విశ్వాసములో అధికమవ్వాలి. దేవుడికి స్తోత్రం. విశ్వాసములో అధికమవ్వాలి. నడుస్తూ బంగారం కాదు, నడుస్తూ పరిగెత్తాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది విశ్వాసం ఎలాగా ఉంటుందంటే మొదట్లో చాలా బాగుంటుంది, ఆ దినాలు గడుస్తున్న కొద్ది ఏమవుతారంటే ఈ లోక ఆశలకు గురైపోయి, ఈ లోక వాంఛలకు గురైపోయి, ఈ లోకానికి బానిస అయిపోయి ఆ మొదటున్న విశ్వాసమును విడిచిపెట్టేసి అవిశ్వాసులుగా మారిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అట్టి వారిని దేవుడు మెచ్చుకోడు, అట్టి వారిని దేవుడు పొగడడు. తొలితైర సంఘం గురించి దేవుడు
చక్కడైనటువంటి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మొదట ఉన్న విశ్వాసం కంటే ఇప్పుడు మీ విశ్వాసము అధికమైంది. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యందు విశ్వాసము నమ్మకం కలవారమే ప్రార్థన చేయాలి. మన విశ్వాసం అధికం అవ్వాలి. విజయ్కి డాక్టర్ గారు టెస్ట్ చేయాలండి, ఈ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చూసి మీకు చెప్తామని అన్నారు. ఓకే, ఇంటికి వచ్చాం, ఆ బ్లడ్ శాంపుల్ ఇచ్చేసాము, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఆ మరుసటి రోజు మేము బయలుదేరే ముందు నేను దేవుని మందిరంలోనికి వచ్చాను. ఈ మందిరంలో అక్కడ మోకరించి ప్రభువా ఇదిగో రిపోర్ట్ చూడడానికి వెళ్తున్నాము, విజయ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఏ దోషము లేకుండా, ఆ రిపోర్ట్లో ఏ దోషము లేకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. విశ్వాసము, నేను ఇంటిలో ఉండి ప్రార్థన చేసి వెళ్ళవచ్చు ఆసుపత్రికి, నా బెడ్రూమ్లో ప్రార్థన చేసి నేను ఆసుపత్రికి వెళ్ళవచ్చు, కానీ విశ్వాసాన్ని నేను పెంచాను. దేవుని మందిరంలోనికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం అధికం అవ్వాలని అంటే ఎలా జరుగుతుందో తెలుసా? మనము ఏదైనా ఒక పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు, ఇదిగో నాకు ఒక ప్రార్థనా మందిరం ఉంది, ఆ ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మనస్సు కలిగి ఉండడమే విశ్వాసము అభివృద్ధి చెందడము. నేర్చుకోండి. విశ్వాసము అభివృద్ధి చెందడం అంటే ఎలాగా? దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేసి నేను నా పని ప్రారంభిస్తాను. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నేను ప్రయాణం అవుతాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను నా ఉద్యోగానికి వెళ్తాను అనేటటువంటి ఆలోచన ఉందే విశ్వాసము అభివృద్ధి చెందినట్టు లెక్క. దేవునికి స్తోత్రం. కొయితేర సంఘము ఆ విధముగా విశ్వాసములో అభివృద్ధి చెందింది. తర్వాత అంటాడు పరిచర్యలో కూడా అభివృద్ధి చెందింది. పరిచర్య అంటే దేవుని యొక్క సేవ. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని యొక్క సేవ చేయడంలో రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. రోజు రోజుకి తోయతైన సంఘం, మన సంఘం గురుడు చూసినప్పుడు ఈ యొక్క పరిచర్య విషయంలో నేను స్పష్టంగా గమనించాను. శనివారం తమిళనాడుపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూడికకు ఎంతమంది ఎక్కడెక్కడో వచ్చారండి. కారణం ఏమిటో తెలుసా? విశ్వాసం. దేవునికి స్తోత్రం కలగా. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఏం వెళ్తాంలే, తడిసిపోతాము, జలుబు వస్తుంది. ఏమంటే వర్షానికి భయపడి ఆగిపోయేటువంటి వారి విశ్వాసం ఒక విశ్వాసమేనా? తొయితైన సంఘము విశ్వాసంలో అభివృద్ధి చెందింది, పరిచర్యలో అభివృద్ధి చెందింది, ప్రేమలో అభివృద్ధి చెందింది. దేవుడి యొక్క పరిచర్య కొరకు నేను వెళ్తున్నాను. ఇదిగో నా దైవజనుడు ఏర్పాటు చేశాను, నా దైవజనుడు సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నేను వెళ్తాను, దేవుడి యొక్క పరిచర్య నిమిత్తం వెళ్తాను అని ఆశించి వచ్చినటువంటి వారి యొక్క ఆ చర్యలు, ఆ యొక్క క్రియలు అధికముగా ఉన్నాయని దేవుడు గుర్తించాడు. తర్వాత నీ సహనము నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. సహనము అన్నిటికంటే మిన్నండి. దేవునికి స్తోత్రం. ఆ సహనం అట రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఆ సహనము రోజు రోజుకి అభివృద్ధి. ఓర్చుకోవాలి. ఓర్పు వల్ల ప్రయోజనం ఏమిటండి? ఓర్పు అనేక ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడును. చాలు ఈ మాట క్రైస్తవులకి. ఓర్పు, సహనము దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుణ్ణి దూషించారు, దేవుణ్ణి అవమానించారు, యేసుక్రీస్తుని నిందించారు, కొరడాలతో కొట్టారు, బల్లెముతో పొడిచారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖముపై ఉమ్మి వేశారు. దేవుడు ఎంత ఓర్చుకున్నాడండి, దేవుడు ఎంత సహించాడండి. ఏమంటాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని
యేసు ప్రభు వారు చెప్పారు. ఎంత ఓర్పు, ఎంత సహనం, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? దీనివల్ల నా ప్రయోజనం ఏంటంటే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఈ తుయతైర సంఘం మొదట ఉన్న ఓర్పు సహనం కంటే దినాలు పెరిగే కొలిది ఏమవుతుంది? ఇంకా ఓర్పు గలవారు, ఇంకా సహనం గలవారే ఉన్నారు అని దేవుడు మెచ్చుకుంటున్నారు. మీరు ఉన్నారు. ఈరోజు ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఓర్పు సహనము గలవారే ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకి అలకలు, చిన్న విషయాలకి మరి ఎదురు తిరగడము, చిన్న విషయాలకి తప్పిపోవడము చేయొద్దు. నేను దేవుని కొరకు జీవిస్తున్నాను. ఇదిగో సహనము గలదానై ఉంటాను, సహనము గలవాడనై ఉంటాను, ఓర్చుకుంటే నేనే హెచ్చింపబడతాను కదా, ఓర్చుకుంటే నేను దీవించబడతాను కదా. ఇదిగో తుయతైర సంఘము రోజు రోజుకి సహనములో వృద్ధి చెందింది. నేను సహించేటటువంటి వారి గుంపులో నేను ఉంటానని ఏ హృదయం అయితే నిర్ణయించుకుంటాదో ఆ హృదయం గురించి దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. ఓర్చుకోండి, సహించండి. ఓర్పు గొప్ప ద్రోహాలు చేయకుండా కాపాడుతుంది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఓర్చుకున్న వారు ధన్యులు అని. చాలా అద్భుతమైనటువంటి మాట. ఓర్పు సహనము గలవారే మరి అభివృద్ధి చెందాలి. అలా కాదు, ఇంకను అభివృద్ధి చెందాలి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవని నేను సంతోషిస్తున్నాను అని తుయతైర సంఘంతో దేవుడు మాట్లాడాడు. దేనిలో అభివృద్ధి చెందారమ్మా? ప్రేమలో అభివృద్ధి చెందారు. దేనిలో అభివృద్ధి చెందారమ్మా? విశ్వాసములో అభివృద్ధి చెందారు. దేనిలో అభివృద్ధి చెందారు? పరిచర్య విషయంలో అభివృద్ధి చెందారు. దేనిలో అభివృద్ధి చెందారు? సహనం విషయంలో వృద్ధి చెందారు. వృద్ధి చెందే గుంపులో మనము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నేను మెచ్చుకుంటున్నాను. తర్వాత దేవుడు మెచ్చుకున్న వారిని మెచ్చుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇదంతా ఓకే, నాకు ఇష్టమే, కానీ మీరు ఇంకా లోటు ఉంది, మీరు ఇంకా లోపం ఉంది. అది సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి. ఎవరైతే లోపాలను సరిదిద్దుకుంటారో, ఎవరైతే లోపాలని తెలుసుకొని ఆ లోపాలు చేయకుండా ఉంటారో వారు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు ఏ విషయంలో మన మీద తప్పు మోపుతాడు, ఏ విషయంలో మన మీద మరి నింద మోపుతాడు, ఏ విషయంలో దేవుడు మనల్ని గద్దిస్తాడు, ఆ గద్దింపు మాటలకు మనం లోబడాలి. ఏ విషయంలో అయితే తప్పు అని మనకు తెలియజేస్తాడో ఆ తప్పుని ఒప్పుకొని క్షమించమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సంఘం గురించి మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏమిటంటే, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. నేను దీని గురించి వివరణ ఇవ్వను, కానీ స్పష్టంగా మీకు తెలియజేస్తాను. యెజబెలు అనేటువంటి ఆ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెలు యొక్క స్వభావం గురించి ఇక్కడ వ్రాయబడింది. యెజబెలు ఎవరు? ఆహాబు యొక్క భార్య. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజు. దేవునికి స్తోత్రం. ఈ ఆహాబు రాజు యెజబెలు వివాహము చేసుకున్నాడు. ఈ యెజబెలు అనేటువంటి స్త్రీ ఎలాంటిదంటే సాతాను మనసు కలిగినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం కలగాలి. ఆ యొక్క యెజబెలు స్త్రీ చెడు స్వభావం కలిగినటువంటి స్త్రీ. యెజబెలు ఎలాంటి స్వభావం గలది? చెడు స్వభావము గలది. తన పరిపాలన కాలంలో భర్తకి తప్పుడు తోవలలో నడిపించింది. తన ఆహాబు పరిపాలన కాలంలో ఈ యొక్క యెజబెలు ఏం చేసిందనంటే తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయడం విషయంలో ప్రోత్సహించింది. భార్య భర్తలు ఇద్దరు కలిసి
దేవునికి విరోధంగా జీవించారు. దేవునికి స్తోత్రం కలగాలి. వారు చెప్పేటటువంటి బాధ ఏంటంటే, ఈ యెజబెలు చెప్పేటటువంటి బాధ ఏంటంటే, తప్పు పనులు చేయండి పర్వాలేదు, తప్పు పనులు చేయండి పర్వాలేదు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయండి పర్వాలేదు. నేను వివరణ అంతా ఇవ్వను ఇక్కడ, సూటిగా మీ అందరికి అర్థమయ్యేటట్టే నేను మాట్లాడుతున్నాను. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే వివరణ ఇచ్చుడు ద్వారా చాలా విషయాలు బయటకు వస్తాయి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి విధానాలను ఆ ప్రజలు అనుసరించిన విషయంలో వీళ్ళు ప్రోత్సహించారు. యెజబెలు స్వభావం ఎలాంటి చెడు స్వభావం. మీరేమనుకోకండి, ఎవరైనా ఒక భార్య ఎలా ఉంటుందని అంటే, మంచి నడవడి లేక, ఆ భార్య మంచి పద్ధతులు అనుసరించగా, అన్ని దేవుడికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తూ గడిపి చేసేటటువంటి భార్య అని ఏమంటారు? యెజబెల్ లాంటిదా? యెజబెలు స్వభావం కాదు. ఆ భార్యని ఏమంటారు? యెజబెలు స్వభావం. యెజబెలు స్వభావం ఏం స్వభావం అండి? చెడు స్వభావం. చెడు స్వభావం కలిగినటువంటి భార్యను ఉద్దేశించి ఈమెను ఉదాహరణగా తెస్తారు. ఎవరిని? యెజబెల్ ఏం చేసింది? అంత తప్పుడు విధానాన్ని అవలంబిస్తూ తన భర్తను కూడా తన వైపు లాగుకొని తన చెడు స్వభావం బట్టి చెడుగా పరిపాలించి దేవునికి వ్యతిరేకముగా జీవించారు. అటువంటి వారు నీ సంఘములో ఉన్నారు అని దేవుడు తెలియజేశాడు. అటువంటి వారు త్వరితైన సంఘములో ఉన్నారు. యెజబెలు స్వభావము కలిగినటువంటి స్వభావము గలవారు చెప్పే మాటలు విని ఆ చొప్పున నడిచేటటువంటి వారు మీ సంఘములో ఉన్నారు. నేను వివరణగా ఇంకా ఏమి చెప్పను. దాని గురించి చాలా సంగతులు గడిచిన 3 సంఘాల గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను. నేను కొంతమంది నొచ్చుకున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు, దేవుడు వద్దన్నాడు. అలాగున ఇక్కడ స్పష్టంగా రాబడింది, యెజబెలు స్త్రీని ఉండనిస్తున్నావు, జారత్వము చేయుటకును విగ్రహంలో బలిచ్చిన వాటిని తిరుగును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. పర్వాలేదు తినండి. అలాంటి స్వభావం కలిగింది యెజబెలు. ఆమె చెప్పిన మాటలు మీరు వింటున్నారు, అందువల్ల మీ మీద ఒక తప్పు నేను మోపుతున్నాను. విడిచిపెట్టాను. ఆ మాటలు మీరు నమ్మద్దు, ఆ మాటలు మీరు వినొద్దు. దాని ద్వారా మీరు శాపగ్రస్తులు అవుతారు. దాని ద్వారా మీరు పొందబోయేటటువంటి ఆ యొక్క రాజ్యము మీకు దొరకదు. ఆ శాశ్వత రాజ్యానికి చేరుకోలేరు. మీరు విడిచిపెట్టండి, మీ మీద ఒక తప్పు మోపుచున్నాను అని ఆ సంఘంతో చెప్పాడు. 23వ వచనంలో రాబడింది, నీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. మనము చేసేటటువంటి పనిని బట్టే మనకి ప్రతిఫలము ఉంటుంది. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేస్తే, మనము మంచి పనులు చేస్తే, మంచి క్రియలు చేస్తే మంచినే పొందుతాము. దేవునికి స్తోత్రం. మనము చెడ్డ పనులు చెడ్డ క్రియలు చేసామనుకోండి, ఇక్కడ ఉన్నారా? చెడ్డ పనులు చెడ్డ క్రియలు చేసామనుకోండి, దానికి తగినటువంటి ప్రతిఫలమే మనము పొందుతాం. ఏమిటి? మంచి పనులు చేస్తే దీవించబడతాము, చెడ్డ పనులు చేస్తే శపించబడతాం. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేస్తే దేవుని చేత దీవించబడతాం, చెడ్డ పనులు చేస్తే మనము శపింపబడతాం. ఒకటి మన క్రియ మంచిదైతే మంచి పంటను కోస్తాం,
మన క్రియ మంచిది కాదనుకోండి, మనము దేవుని చేత శిక్షింపబడతాము, దేవుని చేత మరి తీర్పు తీర్చబడతాము. నీలో ప్రతివానికి వాడి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఈ విషయంలో పౌలు భక్తుడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ చాలా స్పష్టంగా తెలియజేశాడు. 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ ఈ వాక్యము చాలా శ్రద్ధగా అందరూ నా వైపు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈ గదిలో కూర్చునేటప్పుడు ఈ మాటే పదే నా హృదయంలోనికి వచ్చింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమిటి ప్రభువా ఇది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడంటే దేవుడు అవమానము నొందడు. దేవుడు అవమానము నొందడు. ఏది జరుగునని ప్రభువు సెలవిస్తాడో అది జరిగి తీరుతుంది. మోసపోవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇక్కడ ఉన్నారు అందరూ, దృష్టి పెట్టండి ఈ మాట మీద. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు అవమానము నొందడు. ఏది జరుగునని ప్రభువు చెప్పునో అది జరిగి తీరుతుంది. మోసపోవద్దని ఒక మాట పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దానికి అనేకమైనటువంటి వాటిని మదిలోకి తెచ్చుకున్నాం ఈరోజు. ఆ తోయతైన సంఘంతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్పాడే దేవుడు. అదే పౌలు అంటాడు, మోసపోకుడు, దేవుడు ఎక్కిరింపబడడు. ప్రభువును నమ్ముకునేటటువంటి ఒక విశ్వాసం ఉన్నాడు. ప్రభువును నమ్ముకునేటటువంటి ఒక విశ్వాసం ఉన్నాడు. ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. కానీ తన యొక్క క్రియ ఏంటంటే మోసం. తన యొక్క క్రియ మోసం. ఇక్కడే ఉన్నారా? ప్రభువును నమ్ముకున్నాడు, కానీ తను ఏ పనులు చేస్తున్నాడు? ఇతరుల్ని మోసం చేయడు. ఒకరోజు మోసం చేశాడు, ఏమీ అవ్వలేదు అతనికి, ఏమీ అవ్వలేదు. రెండో వారికి మోసం చేశాడు, ఏమీ అవ్వలేదు. దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు దేవుడు? మోసం చేసి సంపాదించి గొప్పవాడైపోతున్నాడు. కనిపిస్తున్నాడు. మోసం చేసినంత మాత్రం ఏమైపోతున్నాడా? తప్పు చేసినంత మాత్రం ఏమైనా అయిపోతున్నాడా? అన్యాయం చేసినంత మాత్రం ఏమైనా అయిపోతున్నాడా వాళ్ళు? ఇలాంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి ఆలోచన, ఆ లంచం తీసుకుంటున్నాడు, వాడికి ఏమైనా అయిపోయిందా? ఇక్కడ ఉన్నారా? చాలా అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి. చెడు స్వభావం కలిగి ఉన్నారు, ఏమైపోయిందా వాళ్ళకి? ఏం అవ్వదు. ఈరోజు రేపు ఎల్లుండి ఏమైపోయింది? ఏమీ అవ్వదు. ఇటువంటి వారిని చూసి చాలా మంది ఏమవుతున్నారు? వారి మార్గంలోనే నడుస్తున్నారు. పౌలు భక్తులు అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసం చేసేవి ఈ రోజు బాగానే ఉన్నావు, రేపు బాగానే ఉన్నావు, ఎల్లుండి బాగానే ఉన్నావు, అవతల నాడు అవుతుంది నీ పని. దేవునికి స్తోత్రం కావాలి. 3 రోజులు గడిచిపోయింది, ఏమి అవ్వలేదు. మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు. ఏమి ప్రభువు చెప్పాడు అది జరిగి తీరుతుంది. నువ్వు ఏ విత్తనం విత్తావో ఆ పంటనే కోస్తావు. నువ్వు మోసం చేస్తున్నావు కనుక నీవు మోసపోక తప్పదు. వినరు మాట, ఈ మాట వినరు. ఈరోజు సోషల్ మీడియాలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. నీవు నన్ను ఏడిపించావు కనుక ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. ఏడిపించినప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం రాదు.
మోసం చేసినప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం రాదు. ఎప్పుడైతే నీకు కష్టాలు వచ్చి పడతాయో, ఎప్పుడైతే నీకు శ్రమలు వచ్చి పడతాయో, అప్పుడు తెలుస్తుంది నేను ఆ రోజు తప్పు చేసినటువంటి కారణాన ఈరోజు దేవుడు నన్ను శిక్షించాడని. మోసపోకండి, ఎవ్వరు తప్పించుకోలేరు ఈ లోకంలో. ఈ లోకంలో ఒక్కరు కూడా తప్పించుకోలేరు. జరిగినన్నాళ్ళు జరుగుతుంది, నీకు వెళ్ళినన్నాళ్ళు వెళ్తావు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ లోకంలో చూస్తున్నాం, ఈ లోకంలో ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా నడిచి వృద్ధి చెంది పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ముందు ఎలా కనిపిస్తారు తెలుసా? అమ్మ చాలా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తారు. ఏంటి దేవుడికి వ్యతిరేకంగా ఇన్ని చెడ్డ పనులు చేసినా ఎంత గొప్పోడైపోతున్నాడు అమ్మా అని అనుకుంటాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఏమి చెప్తాడో అది జరిగి తీరుతుంది. ఆగండి, నిరీక్షించండి, గుర్తించండి, తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఒడ్డెక్కిపోవచ్చు, రేపు ఒడ్డెక్కిపోవచ్చు. లంచం తీసుకున్నవాడు ఈరోజు దొరకపోవచ్చు, లంచం తీసుకున్నవాడు రేపు దొరకపోవచ్చు, లంచం తీసుకున్నవాడు ఎల్లుండి దొరకపోవచ్చు. కానీ ఏ రోజు ఒకరోజు చిక్కుతావు, అవమానము నొందుతావు. దేవుడు ఏమి చెప్పాడో అది జరుగుతాయి. దొంగతనం చేసేవాడు దొంగతనంకి వెళ్ళినప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, ఆ రోజు. రెండో రోజు సక్సెస్ అవ్వచ్చు, మూడో రోజు దొరికిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మోసపోకండి, దేవుడు ఏమి చెప్పాడో అది జరుగుతుంది. ఏమి చెప్పాడు? ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. మంచి విత్తితే మంచి అని పంట కోస్తావు, చెడు విత్తితే చెడు అని పంటను కోస్తావు. మోసపోకుండా ఇది జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట నమ్మక చాలా మంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటున్నారు, దేవుడికి నొప్పిస్తున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు. అటువంటి వారి గతంతా మనము చూస్తున్నాం. ఈ మాట నా హృదయాన్ని బాగా తాకిందండి. మోసపోకుడి, దేవుడు విక్కిరింపబడడు. విక్కిరింపబడంటే ఏంటి ప్రభు అంటే, నేను ఏదైతే అవుతాదని అంటానో అది అయి తీరుతాది. కొంతమంది నమ్మడం లేదు, నమ్మే కాలం కూడా వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అద్భుతమైన మాటలు. మోసపోకుడు, దేవుడు విక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, ఆ పంటనే కోస్తాడు. ప్రేమను విత్తే ప్రేమ అనే పంటను కోస్తావు. వ్యాసాన్ని విత్తామనుకో, నీవు కూడా వేసింపబడతావు. తొలితేరా సంఘంతో దేవుడు చెప్తున్నాడు, మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాను. యెజబెలు చెప్తుందే, చెడ్డది మంచిదని చెప్తుందే, చేయకండి. మీరు మిమ్మల్ని మోసం చేసేటటువంటి పరిస్థితులు, మోసం చేసేటటువంటి బోధ మీకు తగదు. యెజబెలు స్వభావం వంటి స్వభావం మనలో లేకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల అంటున్నాడు దేవుడు, మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాను. మనం మంచి పనులు చేద్దాం, మంచిగా జీవిద్దాము, దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. 24 వచనం చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం చాలు. కడమవారైన మీలో 24 వచనం ఏం రాబడింది? అయితే త్వయతైనలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారం కూడా పెట్టను. కడమవారు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుడు ఏదైతే వాక్యం ద్వారా బోధించాడో ఆ చొప్పున చేయువారు మీరు. రెండవది ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతియుక్తమైనటువంటి ప్రమాణాలకి లోబడి ఉండడం. దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి ప్రమాణాలకి లోబడి ఉండేటటువంటి వారి గుంపేది కడమవారు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్నారు, అందువల్ల మీ మీద నేను భారము పెట్టను.
ఈరోజు మన సంఘం కూడా దేవుడు చెప్పే వాక్యమును బట్టి నడుచుకోవాలి. దేవుడి యొక్క నియమాలు, దేవుడి యొక్క కట్టడలను అనుసరించి మనము నడుచుకోవాలి. అలాగూ నడుచుకున్న ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనము నొందుకుంటాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం, మన ప్రేమ అభివృద్ధి చెందాలి. ప్రేమించండి, ద్వేషించకండి. ఎందుకు ద్వేషిస్తారు? ప్రేమించండి, ప్రేమించండి. సహనం కలవాలని ఉంది. కొద్ది ఓర్చుకోండి. ఎందుకు అంత కోపము? అంత కోపం మనకొద్దు. కాస్త ఓర్చుకోండి. దేవుడి యొక్క పని నిమిత్తం జాగ్రత్త పడండి. పరిచర్యలు పాలి భాగస్తులు అవ్వండి. సహనం గలవారై ఉండాలి, ప్రేమ గలవారై ఉండాలి, దీనత్వము గలవారై ఉండాలి. హెచ్చింపబడినవాడు తగ్గించబడతాడు, తగ్గించబడినవాడు హెచ్చింపబడతాడు. దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఏది చెప్తాడో అది జరిగి తీరింది, తీరుతుంది, తీరబోతుంది. దేవునికి స్తోత్రం. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోతుంది. నమ్మినటువంటి వారికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుని సంగమా, దేవుని కొరకు జీవిద్దాం. దేవుని మాట చొప్పున జీవిద్దాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. మంచిని విత్తి మంచిని కోసుకుందాం. ఆ దేవునితో ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని పొందుకుందాం. పరలోకానికి వారసులము అవుదాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో